అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం ఈ పాట మీకోసమే అనేటటువంటి సినిమా. ఇది ఆత్మబలం సినిమా. అందులోని పాట చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే. ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంది. ఈ శృంగారభరితమైన వానపాట తెలుగువారందరికీ తేనెల జరీ స్రవంతి లాంటిది. ఈ సినిమాకు దర్శకులు వి మధుసూదన్ రావు గారు, సంగీత దర్శకులు కెవి మహాదేవన్ గారు. సప్త స్వరాలకే సున్నితత్వాన్ని నేర్పినటువంటి ఘనుడు కెవి మహాదేవన్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సుస్వరాల రాగ సంపన్నుడు. ఇక రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి అందరికీ తెలిసిందే. ప్రతి విషయాన్ని కూడా ఆయన వాస్తవిక దృష్టితో చూసి పాట రాస్తారు. అద్భుతంగా వస్తుంది ఆ పాట. అందుకే ఆయన్ని మనసు కవి అన్నారు. ఇక ఈ సినిమా దర్శకులు వి మధుసూదన్ రావు గారు, అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఆయన. అలాగే కెవి మహాదేవన్ గారు నిజంగా చెప్పుకోవాలంటే ఈ పాట ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇక చిత్రం ఆత్మబలం. పాట చిట్టపట చినుకులు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్ గారు. అసలు పాట గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక మంచి పాట రావాలి అంటే కొంత సమయం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత సరైన అంశాలన్నీ అందులో ఉండాలి. అలాగే సినిమా జనాలు దీన్నే కాంబినేషన్ అంటారు. అలాంటి పాటలు రాసినటువంటి ఎందరో రచయితల్లో నిజంగా ఆత్రేయ గారు చాలా అద్భుతమైన రచయిత. ఆయన మనసు కవి మన సుకవి అని ఆయన అంటారు. సినీ జనాలు ఎక్కువ అందంగా పిలుచుకుంటారు ఆయనని. అయితే ఇలాంటి పాటల కోసమే పాఠకులు మంచి పాటల కోసమే ఎదురు చూస్తున్నారు. అలనాటి పాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలే. ఈ జగపతి వారు సినిమా సక్సెస్ఫుల్ చిత్రాలు ఎన్నో తీశారు. అక్కినేని, ఆత్రేయ, మహాదేవన్ల కాంబినేషన్తో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆత్మబలం. అగ్ని సంసార అనే బెంగాలీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రం. ఆ రోజుల్లో సంక్రాంతికి విడుదలైంది. చలికాలంలో వానాకాలాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఆ వర్షంలో పాట చిట్టునేడుకు బదులు ప్రేక్షకులు థియేటర్ల వైపుకు పరుగులు తీశారు. అందరి గుండెల్లో భోగిమంటలు వేసింది ఈ పాట. దీన్ని పాట అనకూడదు, సుస్వరాల గుట్ట అనవచ్చు. శీతల సమీరపు పాటల పుట్ట అని కూడా మనం అనుకోవచ్చు. ఇక ఇందులో ఈ పాట ఎలా ఉందంటే మనకి ఈ పాట ఎలా ఇచ్చారంటే డైరెక్టర్ గారు ఒక మంచి ట్యూన్ ఇచ్చారు దీనికి. ఆ ట్యూన్ ఏమిటంటే ఆ ట్యూన్ చెప్తాను. చెప్పిన తర్వాత పాట ఒక రెండు చరణాలు ఒక చరణం వినిపిస్తాను. ఎందుకంటే నేను సంగీత దర్శకుడిని కాదు, అలాగే పెద్ద గొప్ప సింగర్ని కూడా కాదు. అంచేత నాలుగు మాటలు వినిపిస్తాను. అయితే దీనికి ట్యూన్ ఎలా ఇచ్చారంటే నన్ను అంటే పాట అంటే అంతెవరు 4 లైన్లు ఇస్తారు. ఈ పాట వినిపించడానికి ట్రై చేస్తాను. పొరపాటు ఉంటే మరి మన్నించండి, ఎందుకంటే ముందే చెప్తున్నాను నేను సింగర్ని కాదు. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెళ్ళ ఉరుముతూ ఉంటే
మెరుపులు తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో మిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ కారు మబ్బులు కమ్ముతూ ఉంటే ఆహా కళ్ళకు ఎవరు కనబడకుంటే ఓహోహో కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు బట్టి చిట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ పాటిది. ఎక్కడైనా గమకాలు కానీ లేకపోతే శృతి లయలు కానీ ఎక్కడైనా తప్పుకోవచ్చు, అన్యదా భావించవద్దు. ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. నేను చాలా కాలంగా వీడియోలు చేస్తున్నాను, చాలా ఎంతో ప్రోత్సహిస్తున్నారు, అందుకే కృతజ్ఞుడిని. వీడియో చివరి వరకు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మళ్ళీ మరోసారి అందరికీ కూడా నమస్కారాలు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నలుగురికి ఈ చేరినట్లయితే, అంటే ఈ నేను నూతనంగా దీన్ని తీసుకున్నాను, ఈ పాట మీకోసమే అని. ఇంతకుముందు వేరే కాన్సెప్టు వేరే టైటిల్ పెట్టి చేశాను, మరి ఇది మీకోసం చేశాను. సెలవు, నమస్తే.